నిన్న రాత్రే మాట్లాడుకున్నాం. చంద్రయ్య అనే తెలుగుదేశం నాయకుడు హత్య జరిగినటువంటి దగ్గరే మళ్ళీ ఇంకో ఇద్దరు తెలుగుదేశం నాయకులు హత్యకు గురయ్యారని. నిన్న సోషల్ మీడియాలో కొందరు పెట్టింది, మన హయాం వచ్చినా కూడా మన వాళ్లే ప్రాణాలు కోల్పోతున్నారు, వైసీపీ వాళ్ళది ఆధిపత్యం పల్నాడులో అంటూ పెట్టుకొచ్చారు. ఇప్పుడు మొన్న అతను వీరయ్య చౌదరి మర్డరప్పుడు వైసీపీ అన్నటువంటిది ప్రయత్నించారు, చాలా ట్రై చేశారు. కాకపోయేటప్పటికి ఫైనల్గా తెలుగుదేశం వాళ్ళ దాంట్లోనే ఆధిపత్య పోరు అని తెలియదు. ఇప్పుడు ఇది కూడా తెలుగుదేశం ఆధిపత్య పోరుతో జరిగిన హత్య అన్నటువంటి విషయంతో లోపల పేజీలోకి వెళ్ళిపోయినాయి ఈ హత్యలు. తాజాగా చూస్తే పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరుకి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుండ్లపాడుకు చెందినటువంటి జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు శనివారం తెలంగాణలోని హుజూర్నగర్ జిల్లాలో ఒక వాహనానికి ఆదరై బైక్ మీద గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వెల్దుర్తి మండలం జౌతిల వీడు వద్దకు వచ్చేటప్పటికి ఒక స్కార్పియో కారు వీళ్ళ బైక్ని వేగంగా ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇద్దరు చనిపోయారా లేదా అని పరిశీలించిన కారులో నిందితులు కొన ఊపిరితో ఉన్న కోటేశ్వరరావుని రాయితో మోది చంపినట్టు తెలుస్తోంది. అనంతరం ఆ వాహనాన్ని వదిలేసి నిందితులు నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. గుండ్లపాడికి చెందిన ఓ వ్యక్తి వెంకటేశ్వర్లు సోదరుడు వస్తున్న బైక్ సమాచారాన్ని వారి వెంటే వస్తూ ఎప్పటికప్పుడు హంతకులకు తెలియజేశాడు. ఘటన తర్వాత అతడు హంతకులతో కలిసి పారిపోయాడు. గ్రామంలో ఆధిపత్యం రానున్న పంచాయతీ ఎన్నికల్లో అడ్డు రాకుండా చేసుకోవాలన్న కారణంతో హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియోను గుండ్లపాడికి చెందిన తోట వెంకటరామయ్య చెందిందిగా గుర్తించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని హత్యల మీద ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే హత్య చేశారని, నిందితులు పట్టుకోవడానికి బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. పల్లెల్లో జరుగుతున్న దాడులు హత్యలకు వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కారణమని మరోవైపున పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఇంకో ఇటు పక్కనేమో చంపింది వీళ్ళేనన్నట్టుంది, వీళ్ళే రాసుకొచ్చినటువంటి అంశం.